అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. ఈ 78వ ఎపిసోడ్లో 50వ పార్ట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు, అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయడు. దీంట్లో చాలా అర్థం ఉందండి. మానవుల్లో ఏమాత్రం చెడు ఉన్నా మానవునికి చెడు కలుగుతుంది. కారణం, చెడు చేస్తాడు, చెడు ఫలితం పొందుతాడు కాబట్టి. అంచేత మానవునికి కష్టాలు కానీ నష్టాలు కానీ రాకూడదు, జరగకూడదు అంటే తనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎన్ని రకాల చెడులు ఉన్నాయి? ఎన్నో చెడులు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే తనలో ఉన్న చెడులన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి ఏ మానవుడికైనా 400-500 జన్మలు పడుతుందట. అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. చాలామంది కష్టాలు బాగా వచ్చినప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు, నాకు ముక్తిని ప్రసాదించే స్వామి, మోక్షాన్ని ప్రసాదించే స్వామి అని. ఎవరు ప్రసాదించక్కలా, నీలో ఉన్న చెడు పూర్తిగా తొలగించుకుంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అంచేత ఆ చెడు తొలగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఆ పని మనం అంతా చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అసలు మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అన్నది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఉందా లేదా, ఇంకెన్ని రకాలు ఉన్నాయి అన్నది అర్థమవుతే మనం ఇంకా దీక్షగా ప్రయత్నిస్తాం. మనలోని చెడు తొలగించుకోవడానికి బాగా కష్టపడతాం. ఓ రకంగా చెప్పాలంటే మీలో ఎన్ని రకాల చెడులు తొలగించుకుంటే మీకు అన్ని జన్మలు తగ్గినట్టేనండి. జన్మ వద్దు కాదు, నీలో చెడు లేకపోతే జన్మలు తగ్గిపోతాయి. అంటే ఆ ముక్తికి దగ్గరవుతావు నువ్వు. చేత ఇది అర్థమవుతే కష్టపడైనా సరే మనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. ఎలా కష్టపడాలి, ఏం కష్టపడాలి మనలో చెడు తొలగించుకోవడానికి అంటే, మనం ఎన్నో రకాల చెడు గురించి చెప్పుకున్నాం. అదే ఒక చెడు ఏంటంటే అజ్ఞానం అని కూడా చెప్పుకున్నాం. ఈ అజ్ఞానం అంటే ఏమిటంటే తెలిసి కూడా
ఆ తప్పే చేయడం. అంటే తెలిసిన దాన్ని ఆచరించలేకపోవడం. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అజ్ఞానం వల్ల. ఎందుకు జరుగుతుంది అంటే మీరు చూడండి, మనకి అన్నీ ఎలా తెలుస్తున్నాయి, మరి దాన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నాం? రెండే ముఖ్య కారణాలు. తెలియడానికి అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడు అంటే ఆత్మ మనం చేసే తప్పులన్నీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. అంచేత మానవుడికి ఆ తప్పు చెయ్యకముందే తెలుస్తున్నాయి. కానీ తెలిసినా సరే ఎందుకు తప్పులు చేస్తున్నాడు అంటే మనసు అనేది ఇంకోటి ఉంది. ఆ మనసు వల్ల, ఆ మనసు మలినమై ఉండడం వల్ల, ఆ మనసు ప్రలోభాలకి లోను కావడం వల్ల, అంచేత తెలిసిన దాన్ని ఆచరించలేకపోతున్నాడు. దీన్ని అజ్ఞానం అంటారు. ఇది ఎలా పోతుంది మరి? ఎలా పోతుంది అంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించినప్పుడు, మనసును శుద్ధి చేసినప్పుడు, మనసును నిర్మలం చేసినప్పుడు. మరి ఎలా అయిపోతుంది మనసు నిర్మలం? మనసు ఎలా శుద్ధి అవుతుంది? ఆ మార్గమే పత్రి గారు మనకి చెప్పారు. తీవ్ర ధ్యాన సాధన, అలాగే సాత్వికమైన శాకాహారం. ఈ రెండు కూడా ఆ పనే మనం చేస్తున్నాం. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ ధ్యానాన్ని ఏదో మొక్కుబడిగా చేయడం వల్ల ప్రయోజనం లేదు. చాలా కష్టపడాలి, తీవ్రంగా చేయాలి. ఎంత కష్టపడి చేస్తే మనసు అంత శుద్ధమవుతుంది. ఎంత శుద్ధమవుతే తనలోని చెడు అన్నీ పోతూ ఉంటాయి. చెడులు పోయే కొద్దీ కష్టాలు తగ్గుతూ ఉంటాయి. మానవుడు ఆ మోక్షానికి దగ్గరవుతూ ఉంటాడు. అది అంచేత మనం రోజువారీ చేసే పనులన్నీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. చేస్తూ ఇది కూడా మనం చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పని అన్న విషయం మటుకు మర్చిపోకూడదు. అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే భీమవరంలో ప్రతి నెల 3 రోజులు క్లాసులు పెడుతున్నాం తీవ్ర సాధన చేయడానికి. డిసిప్లిన్గా పత్రి గారు చెప్పినటువంటి శ్వాసమే ధ్యాస అన్న సాధన చేయడానికి పూర్తి అనుకూలమైన వాతావరణం మనం అక్కడ కల్పిస్తున్నాం. దాంతోపాటు మరి ఏదో 3 రోజులు చేస్తే సరిపోతుందా అంటే చాలదు. కాబట్టి ప్రతిరోజు ఉదయమే ఈ 2.5 గంటల సమయం కూడా మనం కేటాయించుకుంటున్నాం. అలా చేసిన వాడు ఖచ్చితంగా తనలో ఉన్న చెడును మెల్లిమెల్లిగా తొలగించుకుంటాడు. లేకపోతే అన్నీ తెలుసున్నట్టే ఉంటాయి కానీ తప్పులు చేస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను, ఈ ధ్యానం చేసేవాళ్ళు కూడా చాలామందిలో తేడాలు ఉన్నాయి. దాని ముఖ్య కారణం పై కవులు బాగానే చెప్తారు, కానీ మనసులో ఉన్న చెడు వల్ల ఆ తప్పులు చేస్తూ ఉంటారు.
అంచేత సాధన మానకూడదండి. అందుకే అవకాశం ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో మనం ఏదో పుణ్యక్షేత్రాల్లోనో ఎక్కడో పెడుతున్నాం. ఇవన్నీ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో. అంచేత అలా తీవ్ర చేసేసరికి ఆ మనసు శుద్ధి అయ్యే కొద్దీ మీకు తెలియకుండానే మీలో ఉన్న చెడు ఒక్కొక్కటి పోతూ ఉంటుందండి. ఒక్కొక్కటి పోతూ ఉంటుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణం అంటే అజ్ఞానం గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందులో 50వ పార్టీ ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. అజ్ఞానంతో మనం చేసే పనులు. ఈరోజు ఏం చేద్దామంటే భగవంతుని విషయంలో కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం మనం చూస్తున్నాం. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అజ్ఞానము అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం. బాగా స్పష్టంగా రాసుకోండి. ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాల్లో మీకు పెద్ద సందేహాలు ఉండవు, కానీ ఈ భగవంతుని విషయంలో తెలుసుకుంటూ ఉంటే మనకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను భగవంతుని విషయంలో కూడా అజ్ఞానంతో మనం ప్రవర్తిస్తున్న విషయాలు గురించి తెలుసుకుంటున్నాం. కంపల్సరిగా వ్రాసుకోవాలి. మీరు వ్రాసుకోరు, ముందు చెప్పినవి వ్రాసుకోరు. ఒక అరగంట పోయాక ఏదో చెప్తే మళ్ళీ వీళ్ళకి డౌట్ వస్తుంది. ముందు చెప్పినవి వ్రాసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఉంటే తర్వాత వారికి ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే వ్రాయాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవడైనా సరే రాయాల్సిందే, అసమస్య కాదు. భగవంతుని విషయంలో కూడా అజ్ఞానంతోనే ప్రవర్తిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది, కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా భగవంతుని విషయంలో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. భగవంతుడు అంటే ఇష్టం అంటారు, ఆరాధిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆయన విషయంలో కూడా అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుని విషయంలో అజ్ఞానంతో మనం ప్రవర్తించే విషయాలు అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం.
రాసుకోండి, ఓ పాయింట్ రాసుకోండి. భగవంతుడు సర్వాంతర్యామి అని అంటూ అంతేకాదు సర్వవ్యాపి అని అంటూ ఆయనను ఆలయంలో అంటే గుళ్ళో, చర్చిలో, మసీదులో మాత్రమే ఉన్నట్లుగా ప్రవర్తించడం, మిగిలిన చోట్ల ఆయన లేనట్టుగా ప్రవర్తించడం అజ్ఞానం. ఇది చాలా చాలా ముఖ్యం. భగవంతుడు అంటే ఇష్టపడేవాళ్ళు, భగవంతుడిని నమ్మేవాళ్ళు ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి. అంటే అంతటా ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు. ఆయన ఎక్కడ లేడు అని అంటూ ఉంటారు. ఇలా అంటూ అన్నాన్ని బాగానే అంటారు. ఆయన గుడిలోను, చర్చిలోను, మసీదులో మాత్రమే ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిగిలిన చోట్ల ఆయన లేనట్టుగా ప్రవర్తిస్తారు. మీరు గమనించుకోండి, ఇతరుల్ని గమనించండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు చూడండి, ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటారు, కారులోనో బస్సులోనో చేస్తూ ఉంటారు. మీరు ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్డు పక్కన వెళ్తూ ఉండగా ఏ గుడి కనిపించినా వెంటనే ఏం చేస్తారంటే చేతులు ఇలా ఇలా అనుకుంటారు, ఇలా ఇలా అనుకుంటారు. అదే క్రిస్టియన్లు అయితే చర్చి కనిపించగానే ఇలా ఇలా అనుకుంటారు. ముస్లింలు కూడా అంతే. మిగతా చోట్ల అనుకోరు. అంటే దాని అర్థం ఏంటి? గుడి కనిపించగానే అనుకున్నానంటే అక్కడ భగవంతుడు ఉన్నాడని లెక్క. మరి నిజంగా ఆలోచిస్తే మిగతా చోట్ల లేడా? ఈ విషయం అర్థమవుతే అలా అనుకుంటూనే ఉండాలాడు వెళ్తూ ఉండే అప్పుడు. అక్కడ ఒక చోటే కాదు. అంటే దాని అర్థం ఏంటి? మిగతా చోట్ల లేడు కాబట్టి మనం అనుకోపోయినా పర్వాలా, ఆయన ఉన్నాడు కాబట్టి ఆ రకంగా అనుకుంటున్నాం. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాం? అజ్ఞానమే దానికి కారణం. అంతేకాదు
మీరు చూడండి, ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళే వాళ్ళైనా అంతే, చర్చిలోకి వెళ్ళే వాళ్ళైనా అంతే, మసీదులోకి వెళ్ళే వాళ్ళైనా అంతే, గురుద్వారాలోకి వెళ్ళే వాళ్ళైనా అంతే. ఇక్కడ ఎవ్వరూ ఎగ్జంప్షన్ కాదు. ప్రతి ఒక్కరూ అజ్ఞానంలోనే ఉన్నారు. ఎవరైనా చూడండి, గుడి బయట ఉన్నప్పుడు వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ చెప్పులు వదిలి లోపలికి వెళ్ళినప్పుడు వాడి ప్రవర్తన ఎలా మారిపోతుందో. ఎంతో పవిత్రంగా ఉంటారు. చేతలు పనులు మారిపోతాయి, మాటలు కూడా మారిపోతాయి. ఎంతో మాట్లాడే మాటలు ఎంతో వినయంగా ఉంటాయి. నేను చూశాను కొంతమందిని, ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని మళ్ళా బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరగరు, అలాగే వెనక్కి వస్తారు గుడి బయట దాకా. ఎందుకు వస్తారు అంటే ఆయన వైపు ముడ్డి తిప్పకూడదని, మొహమే ఆయన వైపు ఉంచాలని. అలా దండం పెట్టుకుంటూ వెనక్కి చూసుకుంటూ, మళ్ళీ వెనక్కి చూసుకోకపోతే ఎవరైనా గుద్దుతాడు, కిందడిపోతాడు, లేకపోతే అలాగే బయటకు వస్తాడు. ఎందుకు అంటే భగవంతుడు అక్కడే ఉన్నాడు కాబట్టి. బయటకు వచ్చాక మామూలుగానే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా బయట లేడనేగా, వీడు ఎలా ఉన్నా పర్లా. ఆ గుళ్ళు వంగి వంగి నమస్కారాలు చేస్తాడు, బయటకు వస్తే ఇంకా మళ్ళా వంగడం. అంతేకాదు, ఆ గుళ్ళో పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడుతుంటే తిడతారు కూడా, గట్టిగా తిడతారు. గుళ్ళు అవే మాటలు రా అని. అంటే దాని అర్థం ఏంటి? గుళ్ళు అవే మాటలు రా అని. దేవుడు ఉన్న ప్రదేశంలో అలాంటి మాటలు మాట్లాడతావు ఏంటి? అంటే దాని అర్థం గుడి బయట మాట్లాడుకోవచ్చనేగా. పిల్లలతో చెప్తూ ఉంటారు, వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు, గుళ్ళో అయ్యేం పనులు రా అని. అంటే బయట చేసుకో. దాని అర్థం ఏంటి? భగవంతుడు ఉన్న గుళ్ళో పవిత్రంగా ఉండాలి అని చెప్పడం. బయట నీ ఇష్టం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన గుళ్ళోనే ఉన్నాడు, గుళ్ళోనే ఉంటాడు అనేటువంటి అభిప్రాయం తాను వ్యక్తం చేస్తున్నాడు, వాళ్ళకు కూడా అదే చెప్తున్నాడు. మరి నిజంగా మళ్ళీ అడిగితే ఆయన ఎక్కడ లేడండి అంటారు. మరి ఎక్కడ లేడు అనేవాడు, అంతటా ఉన్నవాడు అనేవాడు
అంతటా అంటే అన్ని చోట్ల పవిత్రంగా ఉండాలి. మరి అక్కడ మాత్రమే పవిత్రంగా ఉండడం అన్నది అజ్ఞానం అండి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అజ్ఞానం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అజ్ఞానంతో ప్రవర్తిస్తే తప్పేటి అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేయొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, పత్రి గారు కూడా చెప్తున్నారు, మీలో ఏమాత్రం దుఃఖం ఉన్నా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే అంటారు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, పత్రి గారు చెప్పిన మాటకి, నువ్వు అజ్ఞానంలో ఉంటే నీకు దుఃఖం ఉంటుంది, అంటే కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని. నేను ఇక్కడ కూడా మీరు గుర్తెట్టుకుంటే, అలా ఆ గుళ్ళోనే పవిత్రంగా ఉండి బయట లేకపోతే మటుకు నష్టం ఏంటి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కానీ గుర్తెట్టుకోండి, ఎప్పుడైతే గుళ్ళోనే ఉంటాడు అనే అభిప్రాయంలో నువ్వు ఉన్నప్పుడు ఉంటావో బయట నువ్వు పవిత్రత పాటించావు. తప్పులు చేస్తావు, పాపాలు చేస్తావు. కానీ ఆయన అంతటా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు అన్నది నీవు తెలుసుకున్నప్పుడు అన్ని చోట్ల పవిత్రంగా ఉంటావు. గుళ్ళు ఉన్నట్టుగా అన్ని చోట్ల నువ్వు ఉన్నట్లయితే నువ్వేం తప్పులు చేస్తావో, ఏం పాపాలు చేస్తావు, అప్పుడు నీకు కష్టాలు ఏమొస్తాయి, నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? అర్థం చేసుకోండి. అందుకే జ్ఞాని అన్ని చోట్ల పవిత్రంగా ఉంటాడు. ఒక్క చోటే కాదు, అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చూస్తున్నాడు అనే అభిప్రాయంలోనే ఉంటారు. తన మాటలు కానీ చేతలు కానీ ఎంతో జాగ్రత్తగా మాట్లాడతాడు. అదే అజ్ఞానం అయితే గుడి బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, గుళ్ళు మటుకు చాలా పవిత్రంగా ఉంటాడు. మనకి విద్యా ప్రకాశానందగిరి స్వామివారు ఒక కథ చెప్పడం జరిగింది, ఈ విషయం మనకు అర్థం అవడానికి. ఆయన ఏం చెప్పారంటే కదా, పూర్వకాలంలో గురువు గారు కొంతమంది శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ భగవంతుడి గురించి కూడా ఆయన చాలా బోధ చేశాడు. ఆయన ఇవన్నీ చెప్పాడు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి, ఆయన లేనిదంటూ లేదు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, ఇలా ఎన్నో చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పుకొచ్చి తను చెప్పింది కొన్ని సంవత్సరాలే చెప్పాడు. ఆయన చెప్పి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు తను చెప్పిన సందేశం అని తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. ఆ నలుగురు విద్యార్థుల్ని పిలిచి వాళ్ళతో ఏమన్నాడంటే, ఆయన ఒక్కొక్కడికి ఒక్కొక్క అరటిపండు ఇచ్చాడు. ఆయన ఇచ్చి, ఒరే బాబు, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి,
వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఇది తిని రావాలన్నాడు. ఓ తప్పకుండా అండి, ఎవ్వరూ చూడకుండా అని మేము తినొస్తా ఉన్నారు. తలకో చోటకి వెళ్ళిపోయారు. ఓ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని తినేసి వచ్చాడు. ఓడు ఒంటరి ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ తినేసి వచ్చాడు. ఓడు ఇంకా చాలా దూరంగా వెళ్ళి చూశాడు, ఎక్కడ ఎవరు లేరు, అక్కడ తినేసి వచ్చాడు. ఒకడు మటుకు తినకుండా వచ్చేసాడు. గురువుగారు అడిగారు, ఏమిట్రా నేను చెప్పింది ఏం చేశారు? అప్పుడు అందరూ చెప్పారు, నేను ఎవ్వడూ చూడలేదండి, నేను గదిలో తిన్నాను. ఓడేమో కొండల్లో తిన్నా అన్నాడు, ఓడేమో ఇంకో చోట ఎక్కడో తిన్నా అన్నాడు. వీడి మటుకు ఏమన్నాడంటే, ఎవ్వరూ చూడకపోయినా అన్ని చోట్ల ఉన్న భగవంతుడు అలా మనల్ని చూస్తూనే ఉంటాడు. అందుచేత భగవంతుడు లేని ప్రదేశం ఏముందండి, అంచేత నేను తినలేకపోయాను, అందుకే తెచ్చేసి అన్నాడు. అప్పుడు గురువుగారు చాలా సంతోషించారు. నేను చెప్పినటువంటి ఇన్నాళ్ళ నుంచి చెప్పినటువంటి ఈ పాఠాలు, భగవంతుని గురించినటువంటి పాఠాలు నువ్వు బాగా అర్థం చేసుకున్నావు నాయన, నువ్వే నాకు సరైన శిష్యుడు అన్నాడు. ఆయన చెప్పినట్టు సందేశం బాగా అర్థం చేసుకున్నాడు. మరి నిజంగా పత్రిక మనకు చెప్తూనే ఉంటారు, భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన ఇంకా కొంచెం ఆయన చెప్పే పాఠాలు ఇంకొంచెం ఎదరికెళ్ళి, ఆ దేవుడు ఎవరో కాదు మనమే అన్నట్టుగా అన్నది కూడా చెప్పారు ఆయన, ఆ సత్యం కూడా చెప్పారు. కానీ పత్రి గారి శిష్యులు అంటారు, పత్రి గారు అంటే గొప్పవాడు అంటారు, పత్రి గారు చెప్పినవన్నీ చేస్తూనే ఉంటారు. పత్రి గారు చెప్పినట్టు ఆత్మే భగవంతుడు అంటారు. కానీ ఇంకా పూజలు చేస్తున్నారు. మన సొసైటీలో ఎంతోమంది ఇంకా పూజలు చేస్తూ ఉంటారు, గుళ్ళకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ గుళ్ళకు వెళ్ళేవాళ్ళు ఒక్కడి గురించి నేను చెప్పట్లా, చర్చిలకు వెళ్ళేవాడైనా అంతే అజ్ఞానంలో ఉన్నట్టే, మసీదులకు వెళ్ళేవాళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నట్టే. కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది, అలా మాట్లాడతావేంటి. మీ జ్ఞానం పెరుగుతూ ఉంటే మీకే అర్థమవుతుంది ఈ విషయం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి, ఆయన లేనిదంటూ లేదు. అణువణువు ఆయన ఉన్నాడు. అణువణువు గుర్తెట్టుకోండి. అణువణువు అంటే, అణువు అంటే ఎంత చిన్నదో చూడండి, మైక్రోస్కోప్లో చూడాలి. ప్రతి దాంట్లోనే ఆయన ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన లేనిది, ఆయన కానిది, ఇది ఆయన కాదు అని చెప్పడానికి లేదు. క్రూర జంతువైనా సరే, సాధు జంతువైనా సరే. అంచేత ఈ బాగా తెలుసుకోవాలి. ఇలాగే ఇంకొక కథ కూడా ఆ పెద్దలు చెప్పడం జరిగింది.
ఏమిటంటే ఓ గురువు గారి దగ్గర ఇలాగే బాత్ తీసుకుంటున్నాడు. అన్నీ చెప్పాక నీకు బాగా అర్థం అవడం కోసం ఈ ఊరు బయట ఓ పాత గుడి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళు, భగవంతుడి గురించి బాగా బోధిస్తాడు ఒక ఆయన ఉంటాడు ఆయన అని చెప్పి పంపించాడు. వీడు వెళ్ళాడు. కొంచెం పాత గుడి, ఎవరు వెళ్ళరు అక్కడికి. అక్కడ ఏమైందంటే ఒక ఆయన ఉన్నాడు, ఓ సాధువులా ఉన్నాడు. ఆయన చూడగానే వీడికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాడు ఏం చేశాడంటే, ఆ సాధువు ఓ శివలింగం మీద కాళ్ళు పెట్టి పడుకున్నాడు. వీడికి ఆశ్చర్యం వేసింది. ఏంటి దేవుడి మీద కాళ్ళు పెట్టాడు, వీడు నాకేం బోధ చేస్తాడు, ఆయన ఏమో నాదే ఈయన దగ్గరికి వెళ్ళమన్నారు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు వీడు సరే అడుగుదామని చెప్పి ఆయన్ని అడిగాడు, ఎందుకు ఇలా శివలింగం మీద పెట్టారు, మీకు ఎంతో చోటు ఉంది కదా అని, ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు కదా. సరే బాబు, ఈ కాళ్ళు తీసి దేవుడు లేని చోట పెట్టు అన్నాడు. అప్పుడు ఆయన కాళ్ళు అట్టుకుని ఇలా పక్కకి తిప్పి అక్కడ పెడదాం అనుకున్నాడు. తీరా చూస్తే అక్కడ శివలింగం ఉంది, ఇంకో చోటకి తీస్తే అక్కడ శివలింగం ఉంది, ఎన్ని చోట్ల చూసినా శివలింగం ఉంది. ఆశ్చర్యపోయాడు. దేటిది ఎక్కడ చూసినా కనిపిస్తుందని. అప్పుడు ఆయనతో అన్నాడు, ఏంటి స్వామి ఇదంతా? ఏమి లేదు నాయనా, ఇది అర్థం చేసుకో, భగవంతుడు లేదని ఎక్కడనైనా నువ్వు లింగంలోనే ఉన్నాడు అనుకుంటున్నావు, ఎక్కడ లేడు ఆయన. అందుకే ఇది అర్థమయ్యాడు. ఓ అందుక గురువు గారు నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి పూర్తి పాఠం వాడు నేర్చుకుంటున్నాడు కాబట్టి అన్ని చోట్ల పవిత్రంగా ఉండాలి అని అర్థం చేసుకున్నాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, విగ్రహమే భగవంతుడు అన్నట్టుగా ఉంటారు అని ఒక విషయం చెప్తూ ఉంటాను. ఒక శిల్పి ఆ కొండలోని రాయిని ఇలా 2 ముక్కల కింద చేసి, పెద్ద రాయిని ఒక ముక్కని శిల్పం కింద చెక్కాడు. అది హిందువులు అయితే కృష్ణుడు విగ్రహం కింద, అదే క్రిస్టియన్లు అయితే జీసస్ విగ్రహం కింద అని చెప్పుకోవచ్చు. ఆ విగ్రహాన్ని ఆ కృష్ణ ఆలయంలో అంటే కృష్ణుడి గుళ్ళో ప్రతిష్ఠించారు. అదే జీసస్ విగ్రహం అయితే చర్చిలో పెడతారు. ఈ 2వ రాయి ఉంది, ఈ 2వ రాయిని పలకల కింద కట్ చేసి ఆ గుడికి వెళ్ళే దారిలో వేశారు. అక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళంతా ఈ 2వ రాయిని తొక్కుకుంటూ వెళ్తున్నారు. లోపలికి వెళ్ళాక అందులో 2వ సగం ముక్కని శిల్పం కింద చేశారు కాబట్టి దాన్ని మొక్కుతున్నారు.
చాలా విచిత్రం ఇది. ఒక రాయినేమో మొక్కుతున్నారు, ఇంకో రాయినేమో తొక్కుతున్నారు. అది ఒకే కొండలో ఒకే రాయిలోంచి తయారు చేసిందే. అదొక భాగం, ఇదొక భాగం. మరి నిజంగా ఒక భాగంలో దేవుడు ఉన్నప్పుడు ఈ రెండో భాగంలో దేవుడు ఉండడా? ఈ రెండో భాగంలో కూడా దేవుడు ఉన్నట్టే. ఓ భాగంలో ఉంటే రెండో భాగంలో ఉన్నాడు. చాలామంది అడుగుతారు, విగ్రహంలో లేడా? విగ్రహంలో ఉన్నాడు, కాదని ఎవడన్నాడు? మరి విగ్రహంలో ఉన్నప్పుడు ఏ రాయి నుంచి ఆ విగ్రహం తయారు చేశారో అదే రాయి నుంచి ఈ పలకలు కూడా తయారు చేశారు. దారిలో వేసినాయి అన్నీ ఆ కొండలోంచే తీసి, ఆ రాయిలోంచే తీసినాయి. మరి ఇక్కడ దేవుడు ఉంటే ఎందుకు తొక్కుతున్నారు? ఆలోచించండి. నేను ఈ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పరు, కామైపోతారు. ఆయనతో మనకెందుకులే అనుకుంటారు. ఇంకా ఆలోచించరు, దానికి సమాధానం చెప్పలేరు. మరి భగవంతుడు లేనిది ఎక్కడ? ఇది అర్థం చేసుకున్నవాడు అన్ని చోట్ల పవిత్రంగా ఉంటాడు. విగ్రహం దగ్గర మాత్రమే కాదు, గుళ్ళోనే కాదు, అంతటా ఉంటాడు. గుళ్ళోనే పవిత్రంగా మాట్లాడుతూ బయట ఎన్ని తిట్లు తిడతా ఉంటారు. వాడిని వీడిని కోపం వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద. అంచేత గుర్తుపెట్టుకోండి, మీ జ్ఞానం పెంచుకునే కొద్దీ, అజ్ఞానం తొలగించుకునే కొద్దీ ఇవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. ఈ అర్థమయ్యే కొద్దీ మీ ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. ఆ మార్పే మీరు ఎదుగుతున్నారని లెక్క. మీరు జ్ఞానం పొందుతున్నారని లెక్క. ఎప్పుడూ ఉన్నట్టుగానే మీరు ఆచరిస్తూ ఉంటే మీరు ఇంకా అజ్ఞానంలోనే, మీరు ఇంకా ఏమీ ఎదగలేదనే. ఆఖరికి మనలో మార్పు తీసుకురాగలిగిన ఇంత గొప్ప ధ్యాన మార్గాన్ని మనం పొందినా కూడా ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నాము అంటే ఎంత అజ్ఞానం అండి. తీర్థయాత్రలు అనగానే ఎగబడి వెళ్తూ ఉంటాం. అంచేత అందుకే పత్రిక గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, ఆత్మజ్ఞాని శరీరాన్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అది అంటే ధ్యానం చేస్తాడు. ఎన్ని గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ, చర్చిలు మసీదులు తిరుగుతూ, దండాలు పెట్టడం, పూజలు చేయడం. ఏమీ వాడు చేయడు. అందుకే పత్రిక గారు స్పష్టంగా చెప్పారు, విగ్రహారాధన వద్దు, స్పష్టంగా అన్నారు, వద్దు అని చెప్పి. సత్యారాధన చేయాలి. అంటే సత్యాన్ని, అంటే ఆత్మనే ఆరాధించండి. ఆత్మే సత్యమైన దైవం. ఆయన దైవాన్ని ఆరాధించద్దనలేదు, దైవాన్ని ఆరాధించమని చెప్పారు ఆయన. చేతి జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు జ్ఞానం సంపాదించుకోవాలి, ఎదగాలి అంటే వారిలో ఈ మార్పులు తెచ్చుకోవాలి. మార్పులు తెచ్చుకోకపోతే ఏమి ఎదిగినట్టు? పత్రి గారి యొక్క పరిచయం అయ్యేదాకా నాకు ఇన్ని రకాలుగా భగవంతుని విషయంలో ఆలోచించాలి
అన్నది అర్థం కాల. అందరిలాగే మనము ప్రవర్తించేవాళ్ళం. అందరూ అజ్ఞానంలో ఉండేవారు, మనము అలాగే ఉండేవాళ్ళం. కానీ ఆలోచించడం మొదలెట్ట. అప్పుడు ఆయన చెప్పింది సత్యము అన్న విషయం అర్థం చేసుకున్నా. ఆయన విగ్రహారాధన వద్దు అన్నదాన్ని నేను మొదట్లో ఎందుకు ఇలా చెప్తాడు ఈయన అని అపార్థమే చేసుకున్నా. దాన్ని చెప్పకుండా ఉండొచ్చు కదా. వద్దు అన్నమాట ఎవడిష్టం వాడిది అని చెప్పి, కాదు అంతటి గొప్పవాడు నువ్వు నష్టపోతూ ఉంటే ఆయన ఇంకెందుకు అయినా గురువు? మనము నష్టపోకుండా ఉండడం కోసమే ఆ గురువు అన్నవాడు ఆ బోధలు చేస్తాడు. నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించి కాదు, మొక్కడాలు ఆశీర్వచనాలు చేస్తూ నీ ద్వారా డబ్బు పొందడానికి కాదు, సత్యం చెప్పాలి. అదే చెప్పాడు ఆయన. అందుకే ఆయన అంటే అంత అభిమానం నాకు. ఎంత నిర్మోహమాటంగా నిర్భయంగా ప్రపంచమంతా కొన్ని వందల కోట్ల మంది ఇలా అజ్ఞానంలో ఉన్నారు భగవంతుని విషయంలో. కానీ ఆయన మటుకు ఎంతమంది ఎలా ఉన్నా ఎన్ని అనుకున్నా సత్యాన్ని చెప్పాడు. మరి మళ్ళాంటి వాళ్ళం కొద్దిమంది అర్థం చేసుకున్నాం. ఎంతో ఎదిగిన వాళ్ళు కానీ జ్ఞానపరంగా ఇది అర్థం కాదు. అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు, భగవంతునికి ఇష్టడు కాగలుగుతాడు. దీన్ని కథలై ఉన్నాయి, ఇప్పుడున్న టైం సరిపోదు మనకి. చేత మరికొన్ని విషయాలు భగవంతుని విషయంలో అజ్ఞానంతో ప్రవర్తించే మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.